మీనము వారికి అంటే మీకు ఆల్రెడీ శని రాశిలో సంచరిస్తున్నాడు. దాంతోపాటు ఓన్ స్టార్లోకి వచ్చాడు. అదేవిధంగా 12వ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడింది మరియు ఏర్పడుతుంది ఫిబ్రవరి 17వ తేదీ. అదే రోజు గ్రహణం కూడా ఉంది. అయితే మరి మీకు ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది, ఏ విషయాల్లో బాగా కలిసి వస్తుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మరియు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏలినాటి శని ఉంది కదా ముందే ఆల్రెడీ, మరి అందులోకి మళ్ళీ శని తన ఓన్ స్టార్లోకి వచ్చాడని టెన్షన్ పడకండి. ఇది ఏంటంటే కొంచెం బద్ధకాన్ని, కొంచెం ఈ పోస్ట్ పోన్ చేసే తత్వాన్ని పెంచుతూ ఉంటుంది. దాన్ని కనుక మీరు అధిగమించగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మనకి 12వ స్థానంలో ఎప్పుడైతే శని లగ్నంలో స్టార్లో ఎలా ఉన్నాడో 12వ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతూ గ్రహణం కూడా ఏర్పడుతుంది. మరి ఇండియాలో లేదు కాబట్టి ఇండియాలో ఉండే వాళ్ళకి ఏం టెన్షన్ అక్కర్లేదు. బయట దేశాల్లో ఉండే వారికి మాత్రం కొంచెం అది ఖర్చుల మీద, ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి, రైతులకు ఒక మంచి ఫలితమే ఇస్తుంది. అది దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే వివాహ నిర్ణయాలు, అందులో ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకునేటువంటి వారు లవ్ రిలేటెడ్గా ఒక డెసిషన్ తీసుకుంటుంటారు మ్యారేజ్ విషయంలో. అటువంటి విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరావు, గుర్తుపెట్టుకోండి. అలాగే కొన్ని రీసెర్చెస్ బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో కొంత మార్పు అనేటువంటిది ఖచ్చితంగా చూపిస్తుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పర్టికులర్గా శనివారాలు ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లో డెసిషన్స్ తీసుకోకండి. ఇక్కడ ఏంటంటే 12లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మనకు తెలియకుండానే నిర్ణయాలు తప్పుగా తీసుకుంటూ ఉంటాం. కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు కేవలం మీరు ఒక్కరే సింగిల్గా తీసేసుకోవడం కాకుండా మీన రాశి వారు ఈ యొక్క విషయాన్ని మీ జీవిత భాగస్వామితోనూ, ఫ్రెండ్స్తోనూ, మీకు బాగా గైడ్ చేసే వాళ్ళతోని మీరు ఆ డెసిషన్స్, అంటే దాని గురించి చర్చించి నేను సరైనటువంటి సమయమా కాదా ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం, అసలు ఇది కరెక్ట్ టైమా కాదా అనేటువంటి విషయాలు కాస్త చూసుకోండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మనము జనవరి మాసంలో అమావాస్య కలిగినప్పుడు చండీ హోమం అందరికీ ఫ్రీగా చేసాం చెప్పాలంటే. అది భగవంతు అనుగ్రహం, మన గొప్పతనం ఏం కాదు అది. ఎందుకంటే అమావాస్య వస్తుంది, పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య అని ఆ రోజే మనం ప్రకటించాం కూడా. నెక్స్ట్ అమావాస్య గ్రహణంతో అగైన్ మరల పంచగ్రహ కూటమి ఉంటుంది. ఫిబ్రవరి 17, 18, 19 తేదీలు కామాఖ్య శక్తిపీఠంలో 3 రకాల హోమాలు జరగబోతున్నాయి. ఎవరైనా ఆ హోమాల్లో పాల్గొనాలి, ఆన్లైన్లో మీరు ఆ హోమాలు వీక్షించాలి, దానికి సంబంధించినటువంటి గోత్రనామాలు పంపించాలనుకుంటే కిందని కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు పంపించండి. 9169899899, 8125899899 నెంబర్లకి మీకు పూర్తి వివరాలు వస్తాయి. అయితే ఎందుకు మనం ఇది నిర్వహిస్తున్నాము అంటే, కొన్ని క్షేత్రాల్లో కొన్ని పర్వదినాల్లో మనం చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో, జపం అనుకోండి, హోమం అనుకోండి, ధ్యానం అనుకోండి, 1కి 1000 సార్లు ఫలితం వస్తుంది. అంటే మీరు ఆ రోజు చేసేటువంటి హోమం 1000 హోమాలు చేసేటువంటి ఫలితాన్ని వస్తుంది. కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమం, ఆ గ్రహణం రోజు 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ, ఈ 3 రోజులు ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటుంది. అంటే ఈ పంచగ్రహ కూటమి ఉంటుంది, అమావాస్యతో ప్రారంభం అవుతుంది, గ్రహణంతో ప్రారంభం అవుతుంది. కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే, ఇలాంటి మనం గతంలో ఆల్రెడీ 4-5 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ పంచగ్రహ కూటములు వస్తున్నాయి, గ్రహస్థితులు బాగాలేవు, గోల్డ్ రేటు, సిల్వర్ రేటు విపరీతంగా పెరగబోతుంది అనుకున్నాం. అదేవిధంగా సిల్వర్ రేట్ అయితే మనం ఇంకా చెప్పనక్కర్లేదు, విపరీతంగా పెరిగిపోయింది. అలాగే బయట మీరు కనుక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉందంటే, ఒక ఏమంటారు, అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో అనేటువంటి స్థితిగతుల్లో ఉన్నాం. అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క ఎనర్జీస్ పెంచుకోవాలి. ఎనర్జీస్ పెంచుకోవడానికి, దేవతా సంబంధించి ఎనర్జీ పెంచుకోవడానికి హోమాలో, జపమో, మంత్రమో చేసుకుంటూ ఉండాలి. మరి ఈ
గ్రహణము ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడు, ఎందుకంటే మనకి 100 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినా కూడా 3 సార్లు చతుర్గ్రహ కూటమి రావడం, 3 సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది జరగదు. మనకి చాలా అరుదైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఆ రోజు మనం చేసుకుంటున్నాం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహ సంబంధించినటువంటి విషయంలో చాలామందికి సంశయాలు ఉన్నాయి. ఏంటంటే, ఈ గ్రహణం కూడా ఉంది కదా 17వ తేదీ. మరి 17వ తేదీ ఇక్కడ ఉండేటువంటి గర్భవతులు, ఇండియాలో ఉండేటువంటి గర్భవతులు ఆ రోజు ఉదయం పూట 9:30 ప్రాంతం నుంచి సంథింగ్ 12 చేంజ్ వరకు ఉంది. మరి వారు ఆ రోజు గర్భవతులు ఇండియాలో ఉండేవాళ్ళు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? అక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు లేదు కాబట్టి. కాకపోతే మరి ఎంతైనా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా మనం జపం చేసుకుంటే చాలా మంచిది. జపమో, హోమమో, దీపారాధన ఏదైనా చేసుకుంటే చాలా 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 మంచిది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ ఏదైతే దేశాల్లో ఇప్పుడు మనకి సౌత్ అమెరికా, ఆఫ్రికా ఇట్లా చాలా దేశాల్లో ఉంది. మీకు నెట్లో కొట్టినా వచ్చేస్తుంది ఏ దేశాల్లో ఉందనేటువంటిది. ఆ దేశాల్లో ఉండేటువంటి వారు, ఆ దేశస్తులు కానివ్వండి, ఇండియన్స్ కానివ్వండి, ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఏ ఏ రాసుల వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే అందులో ప్రధానంగా ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభం వారికి, మీనం వారికి, మకరం వారికి, మిథునం వారికి, తుల వారికి ఉంది ప్రభావం. కాబట్టి ఈ యొక్క రాసుల వారు జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి ఈ రాసుల వారు పర్టికులర్గా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ ఈ రాసుల వారికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం కూడా, అంటే గ్రహణం అయిపోయిన తదుపరి రోజు చక్కగా మీరు మనకి ప్రతిమలు ఉంటాయి, మన సూర్య చంద్ర ప్రతిమలు, సర్ప సర్ప ప్రతిమలు ఉంటాయి, 2 సర్ప ప్రతిమలు, బియ్యము, గోధుమలు, మినుములు, అదేవిధంగా కందులు, నువ్వులు, ఈ 5 రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో, అంటే ఇప్పుడు ఇవాళ రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుక ఇచ్చినట్లయితే, గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే ఇవ్వచ్చు, అదే రోజు ఇవ్వాలంటూ లేదు కదా, నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది. మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే 40 రోజుల పాటు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే, అంటే 17వ తేదీ నుంచి 41 డేస్ వరకు ఉంటుంది. కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి, ఒక 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళినా ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు, ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని